కానీ ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో ఎంతో మందికి మంచి భవిష్యత్తునిస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు మేడం. ఆలోచించండి మేడం. ఓకే వాస్తవ్, నీ మాట నేను కాదండలేదు. మరి మళ్ళీ వర్క్ చేయడానికి సింధు యష్లు వస్తారా? నువ్వు వాళ్ళని ఒప్పించగలవా? ఆల్రెడీ సింధుని అడిగాను మేడం. ఏమంది? మళ్ళీ జాబ్లో చేరి యష్కి ఎదురుపడి తన దృష్టిలో ఇంకా విరోధిని కాలేను అంది. అదేంటలా అంది? అంటే సింధు కేసు గెలిచింది మేడం. కొడుకు సింధుతో ఉన్నాడు. హో, యష్కి అదే కోపం, నా కొడుకు నాకు దూరం చేసిందని. అందుకే సింధు జాబ్కి రిజైన్ చేస్తానంది. సింధునే నో అంటే ఇక యష్ ఓకే అని ఎందుకంటాడు? అసలే సింధు మీద కోపంతో ఉన్నాడంటున్నావు. వాళ్లతో వర్క్ జరగదు వాస్తవ్. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మీ చేయి జారినట్టే. నేను వేరే వాళ్లతో మూవ్ అవుతాను. నమస్తే మేడం. నమస్తే, రండి కూర్చోండి. థ్యాంక్ యూ అండి. అయ్యో మీరు కూర్చోండి. ఏంటిలా వచ్చారు? మీతో మాట్లాడాలని వచ్చాను మేడం. చెప్పండి. మీరు నాకు సాయం చేయాలి మేడం. ఏంటది? యష్ని సింధుని మీరే కలపాలి. వాట్ డు యు మీన్? అసలే వాళ్ళు పిల్లల విషయంలో గొడవల్లో ఉంటే నేనెలా వాళ్ళని కలుపుతాను? మీరు తలుచుకుంటే మళ్ళీ యష్ సింధు ఒక్కటవుతారు మేడం. ఇంతకాలం వాళ్ళు భార్యాభర్తలుగానే విడిపోయి ఉన్నారు. ఇప్పుడు అమ్మా నాన్నలుగా కూడా విడిపోయారు. ఇది వాళ్ల పిల్లల భవిష్యత్తుని దెబ్బతీస్తుంది మేడం. ఈ విషయం సింధు యష్లకు తెలీదా? తెలిసినా వాళ్ళు కలవరు. ఎందుకంటే అపార్థాలు, అపోహలు, అనుమానాలు ఇవే వాళ్ల మధ్య రాజ్యం ఏలుతున్నాయి. ఒకప్పుడు విడిపోయిన వాళ్ళు మీ ప్రాజెక్టు వల్లే మళ్లీ కలిశారు. మళ్లీ ఆ ఇద్దరూ వర్క్ విషయంగా కలుస్తుంటే ముందు గొడవపడి అరుచుకున్నా రాను రాను వాళ్ల మధ్య ఉన్న విభేదాలు, ఈగోలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయని నాకు నమ్మకం ఉంది. సింధు యష్లకి మీరంటే చాలా గౌరవం ఉంది. మీరు పిలిచి మాట్లాడితే మీ మాట వాళ్ళు కాదనరు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కలిసి ఒకే చోట ఉండేలా మీరే చేయండి. అయ్యో, మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? కరెక్ట్ కాదు. నేను మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. దయచేసి ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. సింధు యష్లు కలవాలంటే ఈ ప్రాజెక్ట్లోనే వాళ్ళు వర్క్ చేయాలి. మేడం, మీరు బిడ్డలకి తల్లే. మీరు పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. అలాగే రిషి, శశి కూడా బాగుండాలంటే వాళ్ళ అమ్మా నాన్న కలవాలి. సింధు యష్లు కలవడం నాకు ఇష్టమే. బట్ కలుస్తారన్న నమ్మకమే నాకు రావడం లేదు. ఓకే, ప్రయత్నించి చూస్తాను. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. మంచిది. వద్దా? కాఫీ తీసుకో. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా.
ఏటి శశి? నేను స్కూల్కు వెళ్ళాలి. తల దువ్వి నాకు జడై. ఏంటి శశి? శశి, నువ్వు స్కూల్కి వెళ్తావా? నిజంగానే అంటా ఉండవా? అవును, నిజంగానే వెళ్తాను అంటున్నాను. రిషి లేడన్న బాధలో నువ్వు స్కూల్ ఎక్కొడతావనుకుంటే స్కూల్కి వెళ్తానని హడావిడి చేస్తున్నావేంటసలా? రిషి లేకపోతే నేను స్కూల్కు వెళ్ళకూడదా ఏంటసలు? గుడ్, వెళ్ళనిద్దాము. చదువులో పడితే అయినా ఇంటి పరిస్థితులు మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా జడవై. ఇస్తాను. నువ్వు వెళ్ళి నా స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ రెడీ చెయ్యి. ఇప్పటికే లేట్ అయింది. వెళ్ళు. అట్నే. నాన్న, ఏంటి శశి? నన్ను స్కూల్ దగ్గర మీరే డ్రాప్ చేయాలి. గుడ్, నువ్వు బాగా చదువుకోవాలి శశి. మంచిగా ఎదగాలి, గొప్పదాన్ని అవ్వాలి. అలాగే నాన్న, మీరు ఎలా చెప్తే అలానే. సరే, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీసా? సునంద మేడం ఏదో మాట్లాడాలి, రమ్మన్నారు. శశి, నీ లంచ్ బ్యాగ్ రెడీ, నీ స్కూల్ బ్యాగ్ కూడా రెడీ. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. బాయ్. శశి, వెళ్దాందా? ఏంటి శశి, ఏమైనా మర్చిపోయావా? ఒక్క నిమిషం నాన్న. నానమ్మ, నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, రిషి కూడా స్కూల్కి వస్తాడు. మెల్లగా నేను రిషి మనసు మార్చి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను అసలు.